బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో మొదలైన సంబరాలు పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండడంతో పిఠాపురంలో జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక 13 రౌండ్లే మిగిలి ఉన్నాయి. కౌంటింగ్ కోసం 50,000 మెజార్టీ దాటే అవకాశం పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకే పిఠాపురంలో జనసేన పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున పిఠాపురంలో సంబరాలు చేస్తూ ఉన్నారు. ఇక కౌంటింగ్ ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా పిఠాపురంలో సంబరాలు చేస్తున్నారు. పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సునామీ కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. 50,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్కి కనిపిస్తూ ఉంది. 1,00,000 మెజార్టీ వస్తుందని అనుకున్నప్పటికీ కూడా మొత్తానికి 50,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్కి కనిపిస్తూ ఉంది. ముందుగానే కౌంటింగ్ అయిపోక ముందే పిఠాపురంలో జనసేన పార్టీ వాళ్ళు సంబరాలు మొదలు పెట్టారు. 151 స్థానాలకి ఇప్పుడు కూటమి పార్టీ పరిమితమైంది. 24 స్థానాల్లో కేవలం వైఎస్ఆర్సీపీ ఉంది. 151 స్థానాల్లో కూటమి పార్టీ ఉంది. 18 స్థానాల్లో జనసేన పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. 151 స్థానాల్లో కూటమి పార్టీ ఉండగా 18 స్థానాల్లో తను పోటీ చేసిన 21 స్థానాలకు గాను 18 స్థానాల్లో జనసేన పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పిఠాపురంలో ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిఠాపురంలో జనసేన నేతలు సంబరాలు మొదలు పెట్టారు. ఇక కేవలం 13 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమనే ఉద్దేశంతో పిఠాపురంలో జనసేన సంబరాలు మొదలుపెట్టింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్సీపీ నుంచి వంగాగీతకి ఇద్దరికి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ లీడింగ్లో కనిపిస్తూ ఉన్నారు. వంగాగీత ఒక్క రౌండ్లో కూడా ఇప్పటిదాకా లీడింగ్లో కనిపించలేదు. కానీ ఇంకా 13 రౌండ్లు మిగిలే ఉన్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుపొందే అవకాశం ఉందనే నేపథ్యంలో పిఠాపురంలో జనసేన పార్టీ నేతలు సంబరాలు మొదలుపెట్టారు. ఎటుబడి 50 నుంచి 1,00,000 ఓట్ల మధ్యలో మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్కి మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చి ప్రచారం చేయడం ఒకటి ప్లస్ అయిందని చెప్పొచ్చు. జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేయడం మరొక ప్లస్ అయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఫైనల్లో కూడా పవన్ కళ్యాణ్ తరపున పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం వచ్చి కేవలం పిఠాపురంలో మాత్రమే ప్రచారం చేయడం అనేది పవన్ కళ్యాణ్కి చాలా ప్లస్ అయింది. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ తను సింగిల్గా పోటీ చేసినా ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనుకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు రావడానికి మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం దిగి వచ్చి ప్రచారం చేయడం పవన్ కళ్యాణ్కి ప్లస్ అయింది.